ఎవరు స్ఫూర్తి మీకు? ఎవరు అసలుకి రాజకీయాలకు స్ఫూర్తి ఎవరు? మా ఊర్లో మా వాళ్ళే, అంతే మా ఊరు ప్రజలే, మీ మా ప్రజలే ఊర్లో సార్ మీరు నిలబడాలి చేయాలని. అంటే అప్పుడు ఆల్మోస్ట్ 36 years బ్యాక్, అంటే అప్పుడు 35-36 years నాకు. యంగ్స్టర్స్ ఊరికి కొత్తగా పోయినాము, ఊరికి ఏదో చేయాలనుకున్నాము. 2 సార్లు గ్రామాన్ని బెస్ట్ గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాము, ఉత్తమ గ్రామ పంచాయతీ తీసుకొచ్చినాను. హై స్కూల్ లేదు, హై స్కూల్ చేయించినాను అక్కడ. మా చిన్న 2 ఎకరాలు తీసుకొని డొనేట్ చేయించుకొని హై స్కూల్ లేకుంటే హై స్కూల్ చేయించినాము, బిల్డింగ్ చేయించినాము, బ్యాంకు పెట్టించినాను, గ్రామీణ బ్యాంకు. అది జనార్దన్ పూజారి గారు ఉండే అప్పుడు, ఆయనతో బ్యాంక్ పెట్టించినాను, పోస్ట్ ఆఫీస్ పెట్టించినాను, టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టించినాను. దాని తర్వాత 20 years బ్యాక్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెట్టించినాను మా ఫాదర్ పేరు మీద. ఎల్వి ప్రసాద్ కొచ్చుకుల్ల రామచంద్రారెడ్డి ఐ కేర్ సెంటర్, శాటిలైట్ యూనిట్ ఆఫ్ ది ఎల్వి ప్రసాద్. డైలీ ఇప్పుడు 120 ఓపీ నడుస్తుంది, డైలీ 10 ఆపరేషన్స్ కూడా అవుతాయి. అంటే నో లాస్ నో గెయిన్. అది రూరల్ పీపుల్కు సర్వ్ చేయాలనే దాని మీద మాకేం సంబంధం లేదు. నేను ల్యాండ్ ఇచ్చినాను 10 ఎకరాలు. ఆ రోజు ఒక 5 lakhs కంట్రిబ్యూట్ చేసి ఇచ్చినాము. అది ఇప్పటికి అది కంటిన్యూ 20 years అయిపోయింది. రేపు August 20th 20 years కంప్లీట్ అవుతుంది. 20 years అని అది సర్వ్ చేస్తున్నాను. మా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చినాము, 5 lakhs ఇచ్చినాము. పేరు పెట్టాలన్నాము, పేరు పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. ఆదరణ ఇప్పటికీ ఉంది, అది నడుస్తుంది, అది నడుస్తున్నది. అంటే మీ సేవా కార్యక్రమాలు రాజకీయాల్లో సేవానా ఏమన్నా కానీ మాకేందంటే మా ఊరికి మేము ఏదో చేసుకోవాలనేది. అట్లా కంటిన్యూ. విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? నేను అప్ టు 4th మా గ్రామంలో చదివినా, గ్రామం మా ఊరికి స్కూల్లోనే చదివినా. 5th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు హైదరాబాద్ చేసినాను. చాదరఘాట్ స్కూల్, నాంపల్లి స్కూల్, దాని తర్వాత నిజాం కాలేజ్. ఓకే, నిజాం కాలేజ్ చదివారా? గ్రాడ్యుయేషన్ 69 గ్రాడ్యుయేషన్ చేసిన. 68లో 1 year పోయింది తెలంగాణకు, 1 year తెలంగాణ అజిటేషన్లో పోయింది. 69లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మీరు? అంతంతనే, అప్పుడు యంగ్స్టర్స్ కదా, అంత పెద్ద పార్టిసిపేట్. జైలుకి వెళ్ళారేమన్నా? లేకపోలేదు, ఏం లేదు. అజిటేషన్లో పాల్గొన్నాం అంతే. జనరల్గా ఇష్యూస్ పోలే, ఓకే, అంతేగాని మేము జనరల్ పోలే. జైలుకి ఏం వెళ్ళకుండా తెలంగాణ ఉద్యమంలో మీ వంతు పాత్ర ఆ రోజు కొంతవరకు అంతే. అంటే పెద్ద యాక్టివ్ కాదు కానీ మేము కాలేజీలో ఉంటాం కదా, కాలేజ్ పిల్లలకి ఏముంటుంది అప్పుడు, యంగ్స్టర్స్కి ఏముంటుంది, బస్సులు కాల పెడదామా, ఉరుకుదామా, రాళ్ళు కొడదామా అనేది ఉంటుంది. మొదటి నుంచి నా నేచర్ కొంచెము సాఫ్ట్ నేచర్. ఈ ర్యాష్గా పోయేది అది నా నేచర్, అది మనం ఏం చేయలేదు. అప్పట్లో డిగ్రీ పూర్తి చేశారు మీరు? 69లో కంప్లీట్ చేసిన. ఏ గ్రూప్లో చేశారు డిగ్రీ? ఇది సైకాలజీ, ఫిలాసఫీ అండ్ సైకాలజీ. ఓకే, అయితే వ్యక్తిగత సైకాలజీ గురించి బాగా మీరు కనుక్కుంటారు? కొంచెం అంతే కనుక్కుంటాం కానీ ఇంకా నా సైకాలజీ ఏమన్నా చూస్తున్నారా? ఏం కదా, లేదు అదేం లేదు. అంచనా వేస్తున్నారేమో అని. అదే అంచనా వేస్తున్నారా? ఏం లేదు కదా నా సైకాలజీ. అంటే మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు? సైకాలజీ అప్పట్లోనే సైకాలజీ చేశారంటే కొద్దిగా వ్యక్తుల యొక్క మనస్తత్వాలని. పొలిటికల్ సైన్స్ 3 చేసినాము. ఇక దాని తర్వాత ఊరికి పోయినాము. ఫాదర్ 79లో ఎక్స్పైర్ అయినాక తప్పని పరిస్థితి ఊరికి పోవాల్సి వచ్చింది. వ్యవసాయం ఒక 16 years వ్యవసాయం చేసినాను. వ్యవసాయం ఎట్లయిపోయిందంటే పెట్టిన పెట్టుబడి లోపలికే పోతుంది కానీ బయటకు రాదు. ఓకే, అప్పుడు అర్బన్ ప్రాపర్టీ ఉంటే అమ్ముకొని వ్యవసాయానికి పెట్టినాం. ఆ 16 yearsలో పెట్టుబడి పోయింది. మళ్ళీ నా ప్రాపర్టీ అమ్ముకుంటే కూడా నేను బ్యాంక్ లోన్స్ తీర్పలేని పరిస్థితి వచ్చింది. అంటే పొలిటికల్ సిస్టము, పిల్లలు చదువుకున్నాడు మాకు అనేది ఒక ఊర్లో పెద్దరికం ఉంది మా ఫ్యామిలీకి. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటాను, కొంత ఎక్స్పెండిచర్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటే లాస్ట్కు ప్రాపర్టీ అంతా కూడా సరిపోయే పరిస్థితి లేకుండా అయింది. ఇది బాగాలేదని హైదరాబాద్ వచ్చినాం 90లో. అప్పటి నుంచి ఇక్కడేనా? ఇంకా 90లో వచ్చి 90లో కొంత కన్స్ట్రక్షన్ లైన్లో వెళ్ళిపోయినాం. అది అట్లా అంటే ఇట్లా ల్యాండ్ తీసుకొని డెవలప్ చేస్తుంటారు మీరు? అప్పుడు కొని చేసేది. తర్వాత జిల్లా పరిషత్ అయినాక బంద్ చేసుకున్నాం. ఇప్పుడు చేయడం లేదు అవి? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన మన ఎమ్మెల్సీ అయినాక స్టార్ట్ చేసుకున్నా. అంతే, ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకోవడం, లేకపోతే డెవలప్మెంట్ తీసుకొని చేసుకుంటున్నా. ఓకే, బాగానే ఉందా బిజినెస్? అది మంచిగా ఉంటుందండి. అది దాంట్లో నష్టం అనేది రాదు. ఓకే, ఇంకేదో ఒకటి పర్సనల్ ఇన్కమ్ లేకపోతే ఖచ్చితంగా రాజకీయాలు రాణించాలంటే కావాలి, 10 మంది తిరగాలి, రోజు బండ్లలో డీజిల్ పెట్టాలి. ఇంతో సంపాదించుకున్నాం, తీసుకుపోయి రాజకీయంగా పెట్టినాం.
లక్కీలీ చెడ్డ పేరు అయితే సంపాదించుకోలేదు, నా కాడికి నాకు సాటిస్ఫాక్షన్. సంతోషం, అదే కావాల్సింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.